ఒక పాప పుట్టింది. కాని ఆ పాపకి అక్షరాలు నేర్పించకూడదని, కనీసం పాటలు కూడా పాడకూడదని వాళ్ళ నాన్న అందరికీ ఒక వింత కండిషన్ పెట్టారు. స్కూల్కి వెళ్లాల్సిన వయసులో దేశమంతా కారులో తిప్పారు. ఇక 10వ తరగతి రాగానే చదువు ఆపేయమని చెప్పారు. ఎవరైనా ఇవన్నీ చేస్తే ఆ తండ్రికి పిచ్చి పట్టేసింది అంటారు కదా. కాని అలా పెరిగిన ఆ అమ్మాయే ఈరోజు ప్రపంచం మెచ్చిన గొప్ప క్లాసికల్ డాన్సర్గా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆమె మరెవరో కాదు, సద్గురు జగ్గి వాసుదేవ్ గారి ఏకైక కూతురు రాధే జగ్గి. అసలు ఒక స్టార్ కిడ్ అయి కోట్ల ఆస్తి ఉన్నా ఈమె చూడటానికి చాలా సింపుల్గా ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి సద్గురు ఆమెను ఎందుకలా పెంచారు? చదువులను ఎందుకు ఆపేయమన్నారు? తన తండ్రి ఆమెను పెంచటానికి పాటించిన ఆ వింతైన నియమాలేంటి? తల్లి లేని లోటును ఆమె ఎలా భరించారు? ఇలాంటి ఎన్నో షాకింగ్ మరియు ఇంట్రెస్టింగ్ విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో చూశాక పిల్లల పెంపకం పట్ల మీ ఆలోచనలే మారిపోతాయి. అందుకే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాధే జగ్గి జీవితం గురించి మాట్లాడాలంటే ముందుగా మనం ఆమె బాల్యం నుండి మొదలు పెట్టాలి. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని నెలల వరకు ఇంట్లోనే ఎంతో జాగ్రత్తగా పెరుగుతారు. కానీ రాధే విషయంలో అది డిఫరెంట్గా జరిగింది. ఆమెకు కేవలం 4.5 నెలల వయసు ఉన్నప్పటి నుండే తన తండ్రి సద్గురుతో కలిసి ప్రయాణాలు చేయడం మొదలుపెట్టింది. సద్గురు ఆ సమయంలో ఈసా ఫౌండేషన్ పనుల కోసం, క్లాసులు నిర్వహించడం కోసం దేశవ్యాప్తంగా తిరిగేవారు. అప్పుడు రాధేను కూడా తనతో పాటే తీసుకువెళ్లేవారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే సద్గురు ఒక కండిషన్ పెట్టారు. అదేంటంటే రాధే ఎక్కడ ఉన్నా, ఏ కుటుంబంతో కలిసి ఉన్నా ఆమెకు ఎవరూ ఏమీ నేర్పించకూడదని ఆయన కఠినంగా చెప్పారు. అంటే మనం పిల్లలకు నేర్పించే ఏబీసీలు కానీ, వన్నిలువ పూడ్లు కానీ, చివరకు చిన్న చిన్న పాటలు కూడా ఎవరూ ఆమెకు నేర్పించకూడదు. అందరూ ఆమెను అలాగే వదిలేయాలని ఆయన కోరుకున్నారు. దీంతో ప్రజలు ఇదేం వింత అని అనుకున్నప్పటికీ ఆయన మాత్రం తన పద్ధతికే కట్టుబడ్డారు. దీని ఫలితంగా ఎవరూ ఆమెకు భాష నేర్పించకపోయినా తన చుట్టూ ఉన్నవారు మాట్లాడుతుండగా విని కేవలం 18 నెలల వయసుకే రాధే 3 భాషలను నేర్చుకుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఒక బిడ్డలో ఉండే సహజమైన మేధస్సును బయటకు తీయడానికి ఆయన అనుసరించిన మార్గమిది. ఇక సద్గురు తన కూతుర్ని తీసుకొని కారులో దేశం మొత్తం తిరుగుతున్నప్పుడు ఆమె ఎన్నో రకాల కుటుంబాలతో కలిసుండేది. కొన్నిసార్లు చాలా ధనవంతుల ఇంట్లో ఉంటే, మరికొన్నిసార్లు అత్యంత పేదరికంలో ఉన్న గిరిజనుల ఇళ్లలో కూడా గడిపేది. అక్కడుండే సౌకర్యాలతో సంబంధం లేకుండా ఏ ఇంట్లో ఉన్నా అది తన స్వంత ఇల్లు అనుకునేలా ఆమె పెరిగింది. ఆ ఇంట్లో 4 ఉంటే ఆమె 5వ బిడ్డలా కలిసిపోయేది. ఏ ఆహారం పెట్టినా కాదనకుండా తినడం, అందరితో కలిసిపోవడం ఆమెకు చిన్నతనం నుండే అలవాటైంది. అలా ఈ ప్రయాణాల వల్ల ఆమెకు ప్రపంచం మీద ఒక విశాలమైన అవగాహన ఏర్పడింది. చదువు అంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, మనుషులను, సమాజాన్ని అర్థం చేసుకోవడం కూడా అని ఆమెకు అప్పుడే అర్థమైంది. అలా రాధే బాల్యం ఇలా ఎంతో స్వేచ్ఛగా సాగుతున్న సమయంలో ఆమె జీవితంలో ఒక పెద్ద విషాదం చోటు చేసుకుంది. అదేంటంటే ఆమె 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తల్లి విజ్జి అలియాస్ విజయకుమారి మరణించారు. తల్లి మరణించినప్పుడు రాధే చాలా చిన్నపిల్ల. అయితే సద్గురు తన భార్య మరణాన్ని ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా అభివర్ణించారు. రాధే కూడా తన తల్లిని కోల్పోయినందుకు ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే తన తల్లి తనతోనే ఉన్నారని, తాను ఏం చేసినా ఆమె గమనిస్తున్నారని ఆమె బలంగా నమ్ముతూ ఉండేది. ఇక తల్లి మరణం తర్వాత సద్గురు ఆమెను ఒంటరిగా పెంచాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన పెట్టిన మరో ముఖ్యమైన నియమం ఏమిటంటే ఎవర్నిని తక్కువగా చూడవద్దు, అలాగని ఎవర్ని నీకంటే గొప్పగా చూడవద్దు అని కూతురికి చెప్పారు. చివరకు తనను కూడా ఒక తండ్రిగా చూసి తలవంచవద్దని, జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడాలని ఆయన ఆమెను తీర్చిదిద్దారు. ఇక ఇలాంటి పెంపకం వల్లే ఆమెలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగింది.
ఫ్రెండ్స్, మనం సాధారణంగా మన పిల్లలకు చిన్నప్పటి నుండే ఎన్నో విషయాలు నేర్పించాలని ఆరాటపడుతుంటాం. కానీ సద్గురులాగా ఏమీ నేర్పించకుండా వారిని సహజంగా పెరగనిస్తే వారి మేధస్సు ఎలా ఉంటుందని మీరనుకుంటున్నారు? అసలు మన పెంపకంలో మనం చేసే పొరపాట్లు ఏంటి? ఒక బిడ్డకు స్వేచ్ఛ ఇవ్వడం అంటే వారిని వదిలేయడమా, లేక వారి అంతరాత్మను గుర్తించడమా? అలాగే మన పిల్లలకు మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి చదువని నమ్ముతాం కదా. మరి రాధే చదువు విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రాధే చదువు విషయానికి వస్తే సద్గురుకు అసలు స్కూళ్లకు వెళ్లి చదువుకోవడం అంటే పెద్దగా ఇష్టం లేదు. ఆయన తన చదువు కాలంలో కూడా స్కూల్కు వెళ్లడాన్ని అసలు ఇష్టపడేవారు కాదట. అందుకే తన కూతుర్ని కూడా బలవంతంగా స్కూలుకు పంపలేదు. దీంతో రాధే తన 10వ తరగతి వరకు మాత్రమే స్కూలుకు వెళ్ళింది. ఆ తర్వాత ఆమె స్కూలు మానేసింది. అయితే ఆమెకు కళల పట్ల, ముఖ్యంగా నాట్యం పట్ల ఉన్న ఇంట్రెస్ట్ని గమనించిన సద్గురు ఆమెను తన ఇష్టప్రకారం ఉండనిచ్చారు. అలా 13 ఏళ్ల వయసులో రాధే ఒకసారి సద్గురు దగ్గరకు వచ్చి, "నువ్వందరికీ ఎన్నో విషయాలు నేర్పిస్తున్నావు కదా, నాకెందుకు ఏమీ చెప్పడం లేదు?" అని అడిగింది. దానికాయన, "నువ్వడగకుండా నేను ఏదీ చెప్పనని" జవాబిచ్చారు. ఆ తర్వాత ఆమె అడిగినప్పుడు ఆయన కేవలం జీవితం పట్ల అవగాహనను పెంచుకునే విషయాలను మాత్రమే ఆమెకు చెప్పారు. ఇక రాధేకు 16 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆమె నేరుగా చెన్నైలోని ప్రసిద్ధ కళాక్షేత్రలో చేరారు. అక్కడామె 4 సంవత్సరాల పాటు భరతనాట్యాన్ని ఎంతో నిష్ఠతో నేర్చుకుంది. నాట్యంతో పాటు ఆమె కలరిపయట్టు, మృదంగం వంటి విద్యలు కూడా నేర్చుకుంది. కేవలం నాట్యం మాత్రమే కాదు, ఆమె ఆర్ట్స్ మేనేజ్మెంట్లో డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్గా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తుంది. ముఖ్యంగా సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పించడానికి ఆమె తన కళను ఉపయోగిస్తుంది. అంతేకాదు, సద్గురు చేపట్టిన సేవ్ ద సోయిల్ మరియు కావేరీ కాలింగ్ వంటి కార్యక్రమాల కోసం ఆమె ఎన్నో దేశాల్లో సోలో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఆమె తన నాట్యం విషయంలో ఆమె ఎంతో ఖచ్చితంగా ఉంటారు. ఇలాగే ఒకసారి విదేశాల్లో ప్రదర్శన ఇచ్చేటప్పుడు స్టేజ్ సరిగ్గా లేకపోతే తనకు కావలసిన విధంగా స్టేజ్ని మార్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయాలలోనే కాదు, తన తండ్రి చేసే పనుల్లో కూడా చురుగ్గా పాల్గొంటుంది రాధే. ఇక సద్గురు ఎంతటి పెద్ద నిర్ణయాలనైనా, ఈసా ఫౌండేషన్ పరిపాలనా పరమైన సమస్యలనైనా 5-6 ఏళ్ల వయసు నుండే రాధే ముందు ఉంచేవారు. ఆమె ఒక చిన్న పిల్ల అని చూడకుండా సమస్యలను వివరించి తన అభిప్రాయం అడిగేవారు. ఆమె తనదైన శైలిలో కొన్ని వింతైన పరిష్కారాలు చెప్పేది. కానీ అందులో సగం కంటే ఎక్కువ పరిష్కారాలు చాలా తెలివైనవిగా ఉండేవట. దీంతో ఆమెలో చిన్నప్పటి నుండే బాధ్యతాయుతమైన నాయకత్వ లక్షణాలు పెరిగాయి. తండ్రి నీడలో ఉన్నా తనకంటూ ఒక సొంత అస్తిత్వాన్ని ఆమె కాపాడుకుంటూ వస్తుంది. ఇక రాధే పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అది కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాధే తన భర్త సందీప్ నారాయణ్ను కళాక్షేత్రలోనే కలిసింది. సందీప్ నారాయణ్ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో పుట్టి పెరిగినప్పటికీ కర్ణాటక సంగీతం పట్ల ఉన్న మక్కువతో భారతదేశానికి వచ్చాడు. అలా 2006లో ఇండియాకు వచ్చిన ఆయన ఇక్కడే సెటిల్ అయ్యి ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడిగా ఎదిగాడు. తర్వాత రాధే, సందీప్ మొదట 2 ఏళ్ల పాటు మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. ఆ తర్వాత తమ ఇష్టాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పి 2014లో ఈసాసా ఫౌండేషన్లో ఘనంగా పెళ్లి జరిపించుకున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మరియు ఆధ్యాత్మికవేత్తలు హాజరయ్యారు. ఇదిలా ఉంటే రాధే ప్రస్తుతం నాట్యకారిణిగా మాత్రమే కాకుండా ఈసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడిచే ఈసా సంస్కృతి అనే స్కూల్ను కూడా చూసుకుంటున్నారు. ఈ స్కూల్ మన ప్రాచీన గురుకుల పద్ధతిలో ఉంటుంది. ఇక్కడ పిల్లలకు సంగీతం, నాట్యం, సంస్కృతం, యోగా వంటి విద్యలతో పాటు మ్యాథ్స్, సైన్స్ కూడా నేర్పిస్తారు. పిల్లల మీద చదువు అనే ఒత్తిడి లేకుండా వారు తమకు నచ్చిన కళను నేర్చుకునేలా ఇక్కడ వాతావరణం ఉంటుంది.
రాధే నమ్మకం ప్రకారం పిల్లలకు ఏదైనా రానప్పుడు వారిని బలవంతం చేయకూడదు. వారు ఏ విషయాన్నైనా ఇష్టపడి నేర్చుకునేలా చూడాలని ఆమె చెబుతుంది. రాధేకు సినిమాల పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా ఆమెకు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ సంగీతం అంటే చాలా ఇష్టమట. రాధే ఆహార్యం కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఆమె ధరించే చీరలు, నగలు, ముఖ్యంగా ఆమె పెట్టుకునే కుంకుమ బొట్టు చాలా మందిని ఆకర్షిస్తాయి. ఆమె స్టిక్కర్ బొట్టు కంటే కుంకుమతోనే బొట్టు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. దానికి సంబంధించిన చిట్కాలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక రాధే తన భర్త సందీప్తో కలిసి కళాకారుల కుటుంబంగా ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. వారిద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ కళల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తుంది. ఇదంతా చూస్తుంటే రాధే జగ్గి జీవితం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తుంది. జీవితంలో ఏదో సాధించాలంటే కేవలం పెద్ద పెద్ద డిగ్రీలు మాత్రమే ఉండక్కర్లేదు. మనకు నచ్చిన పనిని నిబద్ధతతో చేస్తే విజయం దానంతటా అదే వస్తుంది. ఒక గ్లోబల్ లీడర్ కూతురు అయినప్పటికీ ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తన తండ్రి నీడలో ఉండిపోకుండా తనదైన శైలిలో సమాజానికి సేవ చేస్తుంది. ఒక వ్యక్తి పెరిగే వాతావరణం మరియు వారి ఆలోచన విధానం వారి భవిష్యత్తును ఎలా మారుస్తాయో చెప్పడానికి రాధే ఒక ఉత్తమ ఉదాహరణ. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? పిల్లలను స్వేచ్ఛగా వదిలేసి వారికి నచ్చిన కళలను ప్రోత్సహించే ఈ పద్ధతి మన సమాజంలో సాధ్యమేనా? ఒకవేళ మీ పిల్లలకు ఇలాంటి అవకాశం వస్తే మీరు వారిని ఏ దిశగా ప్రోత్సహిస్తారు? ఆమె పెంపకంలో మీకు నచ్చిన విషయమేంటి? మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.